ముందుగా మనం ఈ కీమాని చూడండి ఎంత ఫైన్గా ఉందో ఈ కీమా అలా ఉండాలి. అప్పుడే మనకి చక్కగా గలోటి కబాబ్స్ వస్తాయి. మీరు అసలు ఎప్పుడన్నా ట్రై చేశారా బయట? మరి కీమా అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని స్పైసెస్ అంటే మన దాల్చిన చెక్క, తోక మిరియాలు, అలాగే లవంగ, షాజీరాస్, అలాగే జావిత్రి ఇవన్నీ మనం ఒక పెనంలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఈ మసాలాలు వాడతాము. ఎక్కువగా ఏమి మనం ఉప్పు కారాలు అవన్నీ ఎక్కువగా వేసుకోకుండా సింపుల్గా ఈ మసాలాలే ఎక్కువగా వాడతారు. సో మరి ఇవి కాస్త మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. స్లో ఫ్లేమ్లో మనకి చక్కటి వాసన వచ్చేంతవరకు, చక్కటి మసాలా వాసన ఇక్కడ వచ్చేస్తుంది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి దానికి మనం ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. మన దగ్గర గరం మసాలా ఉంది అది వేసేసుకుంటాను అంటే కుదరదండి. ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఇది మీరు కావాలంటే గ్రైండర్లో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న దంచుకునే రోల్ ఉంటుంది కదా అందులో వేసుకొని పొడి చేసుకున్నా సరిపోతుంది. డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా పొడి అయిపోతుంది. చూడండి పొడి పొడిగా దంచేసుకున్నాను. ఇప్పుడు మనం అన్ని మసాలాలు ఇందులో వేసుకోవటమే. ఫస్ట్గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కాస్త ఆ ఘాటు అనేది తగలాలి. ఇందులో కారం, మీరు కావాలంటే కారం వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి అన్నీ. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మనం ఉల్లిపాయలను తీసుకొని నూనెలో వేయించుకున్న ఉల్లిపాయలు, ఇవి కూడా ఇందులో మీరు పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఇలా డైరెక్ట్గా వేయించినవి ఇలా మ్యాష్ చేసేసేయండి. చూడండి ఇలా చేసుకున్నారనుకోండి ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఎప్పుడు మనం ముట్టీలు చేసుకుంటాం కదా, అలాగే ముట్టీలు కాకుండా ఇలా కబాబ్ లాగా చేసుకోండి, బాగుంటుంది. ఇందులో కాస్త సాల్ట్, అలాగే ఇంకాస్త పపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది మన పచ్చి పొప్పడి పండుని పేస్ట్ చేసి చూడండి ఇలా. ఎప్పుడన్నా మీరు మటన్ తెచ్చుకున్నారనుకోండి బిర్యానీ చేయాలి అని అంటే సాఫ్ట్గా రాదు చాలామందికి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పచ్చి పపాయ తీసుకొచ్చేసి మీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి గ్రైండ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మనకి ఎప్పుడైనా మటన్ బిర్యానీ కానీ ఇలాంటి కబాబ్స్ చేసుకునేటప్పుడు మీట్ టెండరైజర్ అంటారు దీన్ని. సో మీరు ఈ మటన్లో వేసుకున్నారనుకోండి ఎంత ఈజీగా ఉడికిపోతుందంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇలా పేస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఏమీ పాడవ్వకుండా ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు తీసి కాస్త తీసుకుని మటన్లో కలుపుకోవచ్చు, మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పడేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలు సూపర్గా చేసుకోగలుగుతారు.